బాలీవుడ్ స్టార్ యష్ అభిమానులకు ఇది ఒకేసారి షాక్. మరోవైపు ఆసక్తిని పెంచే అప్డేట్. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సిన టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమాను మేకర్స్ అధికారికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని యష్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ లెటర్ రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన సినిమా కాన్లో టాక్సిక్కు లభించిన స్పందన సినిమా టీంను ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ట్రేడ్ వర్గాలు, అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్లు చూపించిన ఆసక్తి ఈ సినిమాకు గ్లోబల్ మార్కెట్లో ఉన్న భారీ అవకాశాలను స్పష్టంగా చూపించిందని యష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సినిమాను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే అలాంటి గ్లోబల్ రిలీజ్ కోసం పక్కా ప్రణాళిక అవసరమని యష్ తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వివిధ దేశాల్లో రిలీజ్ తేదీలను సమన్వయం చేయడం, ప్రమోషన్లను ప్లాన్ చేయడం వంటి అంశాలకు మరింత సమయం అవసరమవుతోందని చెప్పారు. అందుకే తొలుత నిర్ణయించిన రిలీజ్ డేట్ను వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. భారతీయ సినిమా గ్లోబల్ స్టేజ్పై మరింత గర్వపడేలా నిలబడాలని మా లక్ష్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రేక్షకులకు ఉత్తమమైన అనుభవం అందించాలనే కోరికతోనే ఈ ఆలస్యం జరుగుతోంది అని యష్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సినిమా అవుట్పుట్పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఇది ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని యష్ చెప్పారు. కొన్ని కథలు తమ ప్రయాణంలో ఓపికను కోరుతాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. మీరు థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేలా ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నాం అంటూ అభిమానులను ఓపికగా ఉండాలని కోరారు. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ వాయిదా కారణంగా టాక్సిక్పై అంచనాలు మరింత పెరిగాయి. గ్లోబల్ లెవెల్లో భారీ విడుదల కోసం ప్లాన్ చేస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమకు మరో పెద్ద మైలురాయిగా నిలవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.